ఇక హైదరాబాద్లో శాంతి భద్రతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ ప్రముఖులతోటి భేటీ అయ్యారు. ఇప్పటికీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా కంట్రోల్ రూమ్కు చేరుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యులు సీఎం తోటి భేటీ అయ్యారు. ఇందులో 21 మంది నిర్మాతలు కాగా 13 మంది దర్శకులు, 11 మంది నటులు కూడా ఉన్నారు. అయితే దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, సి కళ్యాణ్ కమాండ్ కంట్రోల్కి చేరుకొని ఇవాల్టి భేటీలో ఉన్న విషయాల మీద, సమస్యల మీద చర్చ జోరుగా జరిగింది. అయితే సీఎం దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీ ఉన్న ప్రతిపాదనలు, ఏ ప్రతిపాదనలు ఉన్నాయి, ఏ దాని మీద ఈ చర్చ జరగబోతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు మీద సీఎంకి ఏం చెప్తారు, ఇక ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న రాయితీలు, ఆ సౌకర్యాలు ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా, సంధ్యా థియేటర్ ఘటన మీద తర్వాత ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, ఈ రాయితీలు ఇచ్చేందుకు రెడీ అంటున్నటువంటి ఏ కండిషన్లు పెట్టారు సీఎం రేవంత్. సో ఇలాంటి అనేక అంశాల మీద ఈ డిస్కషన్లో ఉంది. సో మీటింగ్లో ఇండస్ట్రీ పెద్దల విన్నపాలు ఏమున్నాయి, సీఎం హామీలు ఏంటి, ఆ తర్వాత ప్రభుత్వము పరిశ్రమ మధ్యలో గ్యాప్ పెరుగుతుందా తగ్గుతుందా, ప్రభుత్వము ఇండస్ట్రీకి ఏ రకంగా హెల్ప్ చేయబోతుంది అనేది ఇక్కడ అనేక రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటిది విషయం ఇప్పుడు ముందుకు వస్తుంది. అయితే మొట్టమొదటిగా తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి, టాలీవుడ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి, ఆ తర్వాత గద్దర్ అవార్డుల ప్రదానం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అలాంటి చిన్న చిన్న సినిమాలకు థియేటర్స్ని కేటాయించి వాటికి ఇవ్వాల్సినటువంటి రాయితీల మీద కూడాను ఒక పెద్ద ఎత్తున చర్చ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్య జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర ఆ తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు మీద కూడాను భారీగా డిస్కస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఈ 36 మంది సభ్యులు హాజరయ్యేటువంటి పరిస్థితి. అందులో ఇందాకనే మనం చెప్పుకున్నాము, ముఖ్యంగా చూస్తే త్రివిక్రమ్, హరీష్ శంకర్, మురళీమోహన్ వీరందరి సమక్షంలోనే భారీగానే జరగబోతుంది. అయితే కమాండ్ కంట్రోల్కి ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ జితేంద్ర కూడా వచ్చే ఉన్నారు, సెక్రటరీ రవి గుప్తా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రొడ్యూసర్ నాగవంశీ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కూడాను ఇందులో ఉండబోతున్నారు. అయితే మొత్తం మీద ఈ మీటింగ్లో చిక్కట్పల్లి ఏసీపీ, డీసీపీలు కూడా పాల్గొనున్నారు. వాళ్ళు కూడా వారి యొక్క ప్రమేయం కూడా అక్కడ సంఘటన జరిగిన ప్రాంతంలో వారు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు, పరిస్థితి అంతా అంచనా వేశారు, సంఘటనను కూడా చూశారు, ప్రభుత్వానికి వినవించారు. కాబట్టి వారు కూడా అక్కడ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి. సినీ ప్రముఖులతో ఈ భేటీకి ముందు ఒక కీలక సమావేశం, ఆ తర్వాత ఆలోచనల మీద చర్చ అనేది కొనసాగుతుంది. అయితే టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్కు సహకరించాలంటుంది ప్రభుత్వం. అయితే ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలంటుంది సర్కార్. టికెట్ల ధరలపై విధించే సెస్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి వినియోగించాలనేది రిక్వెస్ట్ ప్రభుత్వంది. ఇకపై ర్యాలీలు నిషేధిస్తామన్న ప్రభుత్వం అన్ని విషయాలను పరిశ్రమ ప్రముఖులకు వివరించనున్నట్టు పరిస్థితి సీఎంది. ఇక కులగణన సర్వే మీద ప్రచారానికి ముందుకు రావాలంటున్నది సర్కార్. ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కంపల్సరీగా కావాలంటుంది. ఇక ఇదే రకంగా చూస్తే ఇక ఇటీవల జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం చాలా సీరియస్ అయిందని చెప్పుకొచ్చారు. అయితే శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని, బౌన్సర్ల విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉండబోతుందని, అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత ఆయా సెలబ్రిటీలదే ఉంటుందని, ప్రభుత్వం ఇండస్ట్రీ తోటి చాలా ఫ్రీగానే ఉంటుంది, వారు చాలా భరోసా ఇచ్చారు కూడాను, కాకపోతే బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉండబోతుంది అనేటిది చెప్పుకొచ్చారు. ఇక భరోసా ప్రజలకు ఇవ్వాలి, ప్రజల యొక్క సినిమా చూసేటప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి భద్రతను కూడాను అక్కడ పాటించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్ అనేది ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో కూడా ఇండస్ట్రీ చొరవ
కంపల్సరీ అని సీఎం చెప్పుకొచ్చారు. ఇక టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంని ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడాను ఇండస్ట్రీ సహకరిస్తే బాగుంటుందని సీఎం చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం మీద తమకు నమ్మకం ఉందని చెప్పి దగ్గుబాటి సురేష్ బాబు అంటున్నారు. తర్వాత మరి చెన్నారెడ్డి అక్కినేని వల్లనే హైదరాబాదులో సినీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందిందని చెప్పి త్రివిక్రమ్ అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తిగా మద్దతు ఇస్తుందని, ఆ తర్వాత సంధ్యా థియేటర్ ఘటన మీదనే ఆవేదన వ్యక్తం చేసినటువంటిది సీఎం. ఒకవేళ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ఆమె పడ్డటువంటి బాధ, ఆ తర్వాత ఒక బాలుడి పరిస్థితి విషమం, ఇవన్నింటినీ సీరియస్గా ప్రభుత్వం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు. అయితే సినిమా రిలీజుల్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్లు కీలకం మారిందని మురళీమోహన్ అనటం, ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్లనే ప్రమోషన్స్ అనేటివి విస్తృతంగా చేస్తున్నట్టుగా. అయితే సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని కూడా చాలా బాధించిందని మురళీమోహన్ చెప్పినటువంటి విషయం. ఇక చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్టుగా హైదరాబాద్లో నెక్స్ట్ లీలాలో ఉన్నట్టు శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పినట్టు అక్కడ విషయం తెలుస్తుంది. అయితే హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నది కోరిక అని నాగార్జున అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవనేది కరకండిగా తేల్చి చెప్పారు సీఎం. ప్రభుత్వం మమ్మల్ని బాగా చూసుకుంటుందని ఒక ఇంత రాఘవేంద్రరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజును ఆయన నియమించడాన్ని స్వాగతిస్తున్నట్టుగా, తెలంగాణ అద్భుతమైనటువంటి టూరిస్టు స్పాట్లు తెలంగాణలో ఉన్నాయని చెప్పి రాఘవేంద్రరావు అన్నారు. ఆ తర్వాత అలాగే గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో నిర్వహించాలని రాఘవేంద్రరావు కోరుతున్నారు. సో ప్రజల భద్రత మీద డీజీపీ జితేందర్ చాలా ముఖ్యమని చెప్పేసి చెప్పుకొచ్చారు. షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డీజీపీ జితేందర్ అన్నటువంటి మాట. అనుమతులను కూడా ముందుగానే తీసుకోవాలని షరతులు కూడా ఉంటాయని గుర్తు చేశారు డీజీపీ. బౌన్సర్ల ప్రవర్తన మీద చాలా ఆందోళనకరంగా ఉందని, బౌన్సర్లు సహకరించకపోతే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని చెప్పేసి మళ్ళీ గుర్తు చేశారు జితేందర్. ఇక సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని చెప్పి అల్లు అరవింద్ కరకండిగా చెప్పేశారు. ఇక సినిమా సక్సెస్ రేటు 1% ఉంది. ఆ తర్వాత 200 సినిమాలు తీస్తే అందులో 100 సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని ప్రశాంత్ వర్మ అన్నారు. అందులో 1-2 హిట్ అవుతడం, సినిమా సక్సెస్ రేటు 1% మాత్రమే ఉందని ఆయన ప్రశాంత్ వర్మ అన్నటువంటి మాటలు. సో ప్రజాప్రభుత్వం అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి చెప్పుకొచ్చారు. ఏడాది కాలంగా అంతా మా పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని, సినీ ఇండస్ట్రీ కూడా కలిసి రావాలని చెప్పి ఆయన కోరారు. సినిమా పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దు, తెలంగాణ రైజింగ్లా బిజినెస్ మోడల్ని తీసుకెళ్తామని బట్టి అన్నటువంటి మాటలు. సో ఇక మొత్తం మీద చూస్తే సినిమా ఇండస్ట్రీలు అనేటివి ప్రభుత్వం అనేటువంటి 2 రైలు పట్టాలని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నట్టుగా రేవంత్ అన్నారు. మాకు ఐటీ ఫార్మా రంగాలు ఎంత ముఖ్యమో సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ముఖ్యం అని చెప్పి సీఎం అన్న మాటలు. ప్రభుత్వం సినిమా అనేవి 2 రైలు పట్టాలంటివి. ఇప్పటిదాకా మాట్లాడుకొని అంశాలన్నింటినీ అభిప్రాయాలు మార్చుకునేందుకు ఈ సమయం చాలా వారికి ఉపయోగపడబోతున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక శాంతి భద్రతల విషయంలో సీఎం సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. వాళ్ళకు రాయితీల విషయంలో, ప్రజా భద్రత, తర్వాత బౌన్సర్ల విషయంలో కూడా చాలా గట్టిగానే తర్జన భర్జనల మధ్య అనేక సమస్యల మీద ఈ భేటీ అనేది కొనసాగింది. అందులోనూ ముఖ్యంగా డీజీపీ జితేందర్ మాట్లాడడం, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, బెనిఫిట్ షోల మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల భద్రత గురించి చక్కగా మాట్లాడడం అనేది ఇలాంటివన్నీ కొనసాగాయి. ఇక రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ ప్రజలతోటి అటు ప్రభుత్వంతో ఎలా కొనసాగాలనేది వారు అక్కడ కరఖండిగా వారి ముందల ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పుడు అదే రకంగా ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తుంది.